లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. ఏంటి ఆదిత్య గారు? నువ్వు చాలా పెద్ద లాయర్ అవుతావా ఆనంది? జాతకం చెప్తున్నారా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. ఉన్నట్టుండి మీకు నా భవిష్యత్ ఎందుకు యాదొచ్చింది? ఈ రోజు నేను ఒక కొత్త ఆనందిని చూశాను. సబ్జెక్ట్ తెలియని ప్రతి ఒక్కరూ అంత ధైర్యంగా మాట్లాడలేరు. నిజం చెప్పాలంటే నీ మాటలకి వాళ్ళంతా భయపడ్డారు. వాళ్ళని నేను భయపెట్టాలని అనుకోలేదండి. కొత్త లీగల్ అడ్వైజర్ గారు ఇచ్చిన సలహాని నేను వాళ్ళ మీద అప్లై చేశానంతే. ఏదైతేనే అనుకున్నది జరిగింది కదా. వాళ్ళ నుంచి రావాల్సిన అమౌంట్స్ అంతా క్రెడిట్ అయితే ప్రాబ్లం క్లియర్ అయినట్టే. క్రెడిట్ అయితే కాదు ఆదిత్య గారు, క్రెడిట్ అయితాయి. లేకుంటే ఎడిసి పెడతానా? వారం రోజుల్లోపు అమౌంట్స్ అన్నీ రాకపోతే కథ మామూలుగా ఉండదు. కూల్ ఆనంది, కూల్. వాళ్ళు అంతవరకు తెచ్చుకోర్లే. ఆనంది, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్దామా? ఆదిత్య గారు పెళ్ళైనాక మొదటిసారి ఇట్లా అడిగిర్రు. ఏమైంది ఆనంది? ఏం లేదండి, యాడికెళ్దామో చెప్పండి. నువ్వే చెప్పు. మీ టేస్ట్ కి తగ్గట్టుగా అంటే ఏదైనా రెస్టారెంట్ గాని, పబ్ గాని, ఇంకెక్కడికైనా. ఆనంది, అవన్నీ రొటీన్ ప్లేసెసే. కొత్తగా ఇంకెక్కడికైనా. మీరే చెప్పండి. ఎందుకంటే నాకు కాలేజ్, మా బస్తీ తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడు యాడికి పోలే. గదే నా ప్రపంచం. అయితే నీ ప్రపంచానికే వెళ్దాం. అదేమీ మీకు గొప్పగా కొత్తగా ఉండదు ఆదిత్య గారు. లేదానంది, నాకు నీ ప్రపంచం చూడాలనుంది. అది నీకు గొప్పగా ఉంటుంది కాబట్టి నువ్వు చెప్తే నాకు కొత్తగానే ఉంటుంది. ఇంకొకసారి సోచాయించండి. ఆలోచించేది లేదు. డ్రైవర్, కారు ఎల్లమ్మ బస్తీకి పోని. నాకు ఆయన మనసులో చోటిచ్చిండు. కాదు, ఆయనే నా ప్రపంచంలోకి వస్తుండు. నీ వరల్డ్లోకి తీసుకురమ్మంటే ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చావేంటి? ఇది మామూలు చెట్టు కాదా ఆదిత్య గారు. నా జీవితానికి దీనికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అసలు నా జీవితం మొదలైందే ఈడ. ఆ కథ ఏందో మీకు తెలియాలంటే రండి చెప్తా. ఆదిత్య గారు, ఇది నా శివయ్య చెట్టు. గా చెట్టు మీదున్న శివయ్య బొమ్మని నేనే చెక్కినా. నేనీ బస్తీకొచ్చిన మొదటి రోజు యాడికి పోవాలనో యాడుండాలనో నాకు తెలవకపోతే చెట్టు మీద శివయ్య బొమ్మ గీసి శివయ్యనే అడిగిన. యాడుండాల్సిన దాన్ని యాడికి పాడేసినావు? నువ్వే చెప్పు, నేను ఇప్పుడు యాడికి పోమంటావు? ఈ చెట్టు కన్నా ఉండమంటావా? ఆ ఎండలో ఉండమంటావా? చెప్పు శివయ్య, యాడుండమంటావు? గప్పుడు నాకు ఈ చెట్టు మీద కూర్చొని పండ్లు తింటూ సీను పరిచయం అయిండు. నేస్తాం. గా తర్వాత నేను మా అమ్మా నాయనోళ్ళ తానికి పోయినా. గప్పటి సంధి నాకు బాధొచ్చినా సంతోషం వచ్చినా ఈడికే వచ్చి శివయ్యతో చెప్పుకునేదాన్ని. థ్యాంక్స్ ఆనంది. దేనికండి? నన్ను నువ్వు రైట్ ప్లేస్ కి తీసుకొచ్చావు. ముందుగా నీ శివయ్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శివయ్య, అనుకున్నది జరిగేలా చేశావు. శివయ్య ఏం చేసిండు? నేను ఆఫీస్కి ఎలాగైనా వెళ్ళాలి అంటే నువ్వేమన్నా? మా శివయ్య ఏదడిగినా ఇస్తాడన్నావు కదా. నేను నిజంగానే నీ నమ్మకాన్ని నమ్మాను. అది జరిగింది. సో మీ శివయ్యకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. శివయ్య, ఆదిత్య గారు ఏమన్నారో విన్నావా? నీకు థ్యాంక్స్ చెప్పిర్రు. మీ శివయ్యకే కాదానంది,